హాయ్ ఫ్రెండ్స్. లక్ష్మి నేను వీడియోలు పెట్టినప్పుడంతా నన్ను ఏదో ఒకటి అంటుంది ఫ్రెండ్స్. అన్నం తిన్నారా? రండి అందరూ అన్నం తింటారు. మాది తీసుకోరా బాగా చేసింది లక్ష్మి. అందరూ అన్నం తిన్నారా? తినుకున్నంటే రండి అన్నం తినేసిపోతారు. మిమ్మల్ని అందరినీ ఒక మాట రిక్వెస్ట్ చేయాలి, అందుకే మెసేజ్ పెడతాండా. సులభ బదులు ఇంకా మనిషి రాలేదు. మేడం ఏమో మనిషి వచ్చినాక పంపిస్తానని అంటుంది. వచ్చే నెల వాళ్ళు ఊరు వెళ్తామని అంటున్నారు. దేవుడి దయ వల్ల అలా నన్ను ఇండియాకి పంపిస్తే బాగును. ఎందుకంటే నాకు ఇంటికాడ బాగా ప్రాబ్లంగా ఉంది. అమ్మ రోజు ఫోన్ చేసినప్పుడంతా అంటుంది, నైనా నువ్వు బిన్నారానైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునేస్తూ నా ప్రాణం బాగున్నప్పుడే అని చెప్పని అంటుంది. ఎందుకంటే నాకు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి అమ్మ ఇచ్చేసింది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పక్కలో ఉండే ఫ్లాటే నాదనమాట. అయితే ఇల్లు గురించి కాదు, ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండాలి. అందుకే నేను ఇండియాకి పోయినానంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది. కానీ మీరందరూ ప్రార్థన చేసినారు, దానికి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటా. నాకు అన్నం కూర బాగా చేసి పెట్టడానికి లక్ష్మి వచ్చింది కాబట్టి అదేలాగా ఇంకో మనిషి వచ్చింది అనుకో శిల్ప బదులు. ఎందుకంటే శిల్ప కూడా రానని చెప్పి పోలేదు. ఇంటికాడ పరిస్థితులు బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో పంపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నప్పుడేమో పంపిస్తూ ఉన్నారు. ఒక నెల సెలవు పెట్టింది మేడం. ఇండియాకి పోయిన తర్వాత మీ పిల్లల్ని నేను చూసుకోమని చెప్పేగతికి ఇంకా నేను రాలేనక్క, అందుకోసం మేడం చెప్పేయని చెప్పని చెప్పింది. అందుకోసం ఇప్పుడు మేము ప్లాన్ చేసిందంతా ఇట్లా తలకిందలు అయిపోయింది. ఎందుకంటే మేము ఒకటి అనుకున్నాము, దేవుడు అంటారు చూడు, మనుషుల తలంపుల కన్నా దేవుడు తలంపులే జరుగుతాయి అంటారు చూడు. అట్లా మనం అనుకున్నట్టు జరగదు కదా. అలా జరిగేటి కంటే మనుషులకు కష్టాలు ఏముంటుంది, ఏముండదు. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు అవసరం ప్రార్థన చేయండి. మా ఇంటికి తొందరగా మనిషి రావాలని. ఆ మనిషి వస్తే నేను ఇండియాకి పోయేదానికి నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఇంటికి పోతేనే అవన్నీ తీరుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాతే ఆ పేపర్లు బ్యాంక్లో పెట్టి కొంచెం అప్పు ఉండదు కట్టేసి వచ్చేస్తే ఇన్షాల్లా ఇంకో 2 సంవత్సరాలు కష్టపడినాయంటే అప్పు తీరిపోతుంది. నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. భారతీ నరసాపురం నా యూట్యూబ్ ఛానల్ కూడా నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నాకు ముందు అంటే ఎవరు లేరు. నేను అనాథలాగా లేకుండా నాకు అందరూ ఉన్నారని సంతోషంగా నేను చాలా అంటే అన్నం తింటా చెప్తాను. నేను ఎప్పుడు కూడా అందరికి నేను రుణపడి ఉంటాను. నా వీడియోలకి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేసినా చేయకపోయినా నాకు ఇబ్బంది లేదు. కానీ నా వీడియో చూసి నాకు ఏదో ఒకటి నేను వాగుతానని అలా అనుకోవద్దండి. నేను ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక అవసరాన్ని బట్టి పెట్టుంటాను. కాబట్టి నా వీడియోలకి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దండి. నాకు మీరు ఒకవేళ నన్ను తిడితే కూడా దానికి తిరిగి రిప్లై ఇచ్చేదని కూడా నాకు తెలియదు. ఒక మహానుభావుడు అయితే నన్ను అన్నాడు, ఏమనంటే నువ్వు ఎప్పుడు సలాతాల వీడియోలే పెడతావంటే, ఎందుకంటే నేను క్లీనింగ్ నేను వంట చేసేదానికి కాదు,